రిరిరి నిజమై పపమా పమమా రిరిరి సరిరిస స్వరాలాపని సరాగాలుగా శృతి లయలలు జగాలుగగా సుధానాదమి యదే మీటగా రసానందమి అలై పొంగగా ప్రాణాలు పులకించగా మౌనాలు రవడించగా పాడుతా తీయగా చల్లగా పాడుతా తీయగా చల్లగా. పిల్లలందరూ కూడా మధుర గీతాలు ఎంపిక చేసుకొని, అంటే ఇటీవల విడుదలైన మధుర గీతాలని ఎంపిక చేసుకొని పాడుతున్నారు. ముందుగా సుగంధిని మన ముందరికి వస్తుంది, ఆహ్వానించండి. అందరికీ నమస్కారం. స్వాగతం తల్లి. సుగంధిని ఎంపిక చేసుకున్న పాట రచన సిరివెన్నెల, సంగీతం చిరంతన్ భట్, గానం శ్రేయా ఘోషాల్ అండ్ అభయ్. కంచె సినిమా నుంచి అటు ఇటు ఇటు అని. శుభం. ఆల్ ది బెస్ట్. ఇటు 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 అని చిటికెలు ఎవరియో ఏమో, అటు 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 అని నడకలు ఎక్కడికో ఏమో. ఇటు 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 అని చిటికెలు ఎవరివో ఏమో, అటు 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 అని నడకలు ఎక్కడికో ఏమో. సరిలేని అలజడేదో ఎలా మనకి వినిపించిందో, స్వరం లేని ఏ రాగంతో చెలిమికి నా స్వాగతమందో. ఇలాంటివేం తెలియక ముందే మనం అనేక మొదలైనా ఇటు 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 అని చిటికెలు ఎవరివో ఏమో, అటు 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 అని నడకలు ఎక్కడికో ఏమో. ఒక్కొక్క ఘడియగా కుదించవీరవక చిరాకు పడి ఎటు పరారైందో ఈ సమయం కనబడక. ప్రపంచమంతా పరాభవంతో తలొంచి వెళ్ళిపోదా, తనోటి ఉందని మనం ఎలాగా గమనించంగనక. కలగంటున్న మెలకువలో ఉన్నాం కదా, మన దరికెవరు వస్తారు కదిలించగా. ఉషస్సెలా ఉదయిస్తుందో, నిషేధలా ఎటుపోతుందో, నిద్ర ఎప్పుడు ఎదురవుతుందో, మొదలు ఎప్పుడు మొదలవుతుందో. ఇలాంటివేం తెలియక ముందే మనం అనే కథానిక మొదలైనా ఇటు 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 అని చిటికెలు ఎవరివో ఏమో, అటు 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 అని నడకలు ఎక్కడికో ఏమో. పుమదరి సారే స సారే ని గ రే గా
సారే నీ గారే గాదామదా పెదాల మీదుగా దేవి గలగల పదాల మాదిరిగా సుధాల్ని చిలికిన సుమాల చినుకుల నింత మాధురిగా ఇలాంటి వేలకు ఇలాంటి వాసులు ప్రపంచ భాష కదా ఫలానా అర్థం అనేది తెలిపే నిఘంటు ఉండదుగా కాబోతున్న కళ్యాణ మంత్రాలుగా వినబోతున్న సన్నాయి మేళాలుగా సడేలేని అలగడేదో ఎలా మనకి వినిపించిందో స్వరలేని రాగంతో చెలిమికెలా స్వాగతమందు ఇలాంటివేం తెలియక ముందే మనం మనే కథానిగా మొదలైందో ఇటు 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 అని చిటికెలు ఎవరివో ఏమో అటు 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 అని నడకలు ఎక్కడికో ఏమో తన దోం దోం తన దోం దోం తన దోం తన దోం తన దోం దోం తన దోం దోం తన దోం దోం తన దోం తన దోం తన. ధన్యవాదాలు. చాలా బాగా పాడారమ్మా. ధన్యవాదాలు సార్. చాలా ఎక్స్ప్రెసివ్గా ఉంది వాయిస్, అది చాలా బాగుంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఈ సినిమాకి వీరు నాకు తెలియదు సంగీత్ చిరంతన్ భట్. పేరు కొత్తగా ఉంది, మనిషి కొత్తగా ఉన్నారు, సంగీతం కూడా కొత్త పద్ధతిలో చేయబడింది. చాలా సంతోషంగా ఉంది నాకు వినడానికి. ఈ పాట నేను వినలేదు ఇంతవరకు. ఈ కాలంలో ఇలాంటి పాటలు రావడం కాస్త అరుదు, రావట్లేదు. ఎందుకంటే శబ్ద ప్రధానమైనవే వస్తున్నాయి. కాస్త మాట వినిపించేట్టుగా మాధుర్య ప్రధానమైన పాటను చేయడం అనేటటువంటిది చాలా చాలా సంతోషంగా ఉంది నాకు. వాడు మా తమ్ముడు సీతారాముడు ఏ పాట అయినా కూడా దాన్ని మామూలుగా రాసి వదిలిపెట్టడం అతనికి ఇష్టం ఉండదు. ఎంత గొప్ప గొప్ప మాటలు రాశారంటే ఐ డోంట్ నో వెదర్ నువ్వు చేస్తున్నప్పుడు తెలుగులో మంచి మాటలు ఉన్నాయని ఒక్కొక్క రోజున ఒక్కొక్క గడిగా ఎంత బాగా రాశారు, ఒక ఇంగ్లీష్ పదం లేదు, ఒక హిందీ పదం లేదు, అన్య భాష లేదు అనుకుని సంతోషపడి ఉంటావు. దాంట్లోకి కనుక లోతుగా వెళ్ళి ఆ అర్థాలను పరిశీలిస్తే అతను కవిత్వపు స్థాయిని ఎంత దూరానికి, సినిమా పాట కవిత్వపు స్థాయిని ఎంత ఎత్తుకు తీసుకెళ్లాడని చాలా ఆనందపడతారు ప్రతి ఒక్కళ్ళు కూడా. ఒక్కొక్క రోజుని ఒక్కొక్క ఘడియగా అందించే వీలవ్వక చిరాకు పడి ఎటు పరారైందో సమయం కనబడక టైమే పరారైపోయింది అనమాట. ఒక రోజును వీళ్ళ కోసమని నేను ఒక ఘడిగా ఎలా కుదించగలను, నాకు చేత కావట్లేదు, చిరాకు పడిపోయి సమయమే పారిపోయిందట ఎటు. ఎంత గొప్ప భావుకత. అమ్మాయి ఈ మాట అంటే అబ్బాయి ఇంకా ఇంకో 2 ఆకులు ఎక్కువ తిన్నాడు. ప్రపంచమంతా పరాభవంతో తలంచి వెళ్ళిపోదా ఎందుకు? తనోటి ఉందని మనం ఎలాగ గమనించం గనక. ఒక ప్రపంచం ఉందని వీళ్ళిద్దరు ప్రేమికులు ఒకళ్ళనొకళ్ళు వాళ్ళ ప్రేమలో మునిగిపోయి చుట్టూ ప్రపంచం ఉందని గమనించట్లేదట. అరే నేను ఇంత పెద్దదాన్ని ఉంటే నన్ను గమనించకట్లేదు ఈ వెధవులు ఇద్దరు అని చెప్పి పరాభవంతో తలంచుకొని ప్రపంచమే పారిపోయిందట. ఎంత ఆలోచించి ఎంత లోతైనటువంటి అర్థాలు ఉన్నటువంటి మాటలను పొదిగాడు సీతారాముడు. ఒకసారి వాడికి జోహార్లు చెప్దామని. ఏ గజల్కి తీసిపోతుంది, ఏ భాషలో ఉన్నటువంటి అద్భుతమైన సాహిత్యానికి తక్కువ అవుతుంది ఈ సినిమా పాట. సినిమా పాట అనేది చాలా గొప్ప పాట అండి. తర్వాత అమ్మ నువ్వు సుధాల్ని చిలికినా అని పాడుతున్నావు. సుధల్ని చిలికినా అనేది ఒకవేళ శ్రేయ ఘోషాల్ అలా పాడుంటే తప్పు. సుధలను చిలికిన కదా, సుధల్ని చిలికిన, సుధాల్ని చిలికిన ఉండకూడదు, అది తప్పు. సుధల్ని చిలికిన అని ఉండాలి. ఫస్ట్ ఆలాపు ఉంది కదా, ఒక్కసారి పాడవా? నేను ఎందుకు అడిగానంటే నువ్వు పాడిన నోట్స్ తప్పని కాదు, దాన్ని నువ్వు ఆ గమకాన్ని గమకంలాగా పాడడం అనేటటువంటిది కొంచెం థియరిటికల్ వే. అనడానికంటే అదే సినిమా పాటకి మిగతా పాటలకు తేడా. ఎక్కడ అలాంటి క్లాసికల్ సాంగ్ వచ్చినప్పుడు బరువుగా పాడాల్సింది, దీన్ని హాయిగా అంటే బాగుంటుంది. తర్వాత నీకు ఎంత గొప్పగా అనిపించిన పోర్షన్ ఏదైనా ఉందా ఈ పాటలో నువ్వు అనుకున్నది? ఎందుకని డిఫరెన్స్ ఉంది కదా. చాలా మంది శృతి భేదం గ్రహ భేదం చేస్తారు. ఇక్కడ రాగభేదం
ఎంత అందంగా చేశాడంటే ఆ 2 గాంధారాలు వచ్చిన తర్వాత మళ్ళీ మాకు వెళ్ళడం అనేటటువంటిది ఎండలు. ఒక్కసారి టోటల్ ఆలాప్ పాట తల్లి. ఆ పమగరి సారే సారే నీ గరే గధమదా పమగరి సారే సారే నీ గరే గధమదా. దాని మాకు రావడం అనేది బ్యూటిఫుల్ ప్లేస్, ఎందుకంటే తర్వాత వాళ్ళు సాకు రావడానికి చాలా సౌకర్యంగా ఉంటుంది. దారేదేరా అలా ఒక మీరా భజనలో పాడాలి, నువ్వు మీరా అయిపోవాలి అందులో, అంతే. దారే రే దారేదా, ఎంత బాగుందో అది ఆ ప్లేస్. అబ్బా ఒళ్ళంతా పులకరించిపోయింది నాకు. అంతే, ఇంకా నీకు అంతకంటే నేను చెప్పాల్సింది. పాట అంతా చాలా బాగా పాడావు, పాటను సొంతం చేసుకుని పాడావు.